అద్భుతంగా కట్టారు హరీష్ రావు గారు కాదు కాళేశ్వరరావు గారు అని చెప్పారని అన్నాడు కదా. ఈ స్టోరీలు పుక్కిడి పురాణాలు చెప్పి తడిబట్టతో తెలంగాణ ప్రజల గొంతు కోసి నానా రకాలుగా 1,00,000 కోట్లు ఎలా దోచుకున్నదో మా వెంకన్నని అడిగితే చెప్తాడు. అంటే ఒకదానికొకటికి సంబంధం లేకుండా ఇందాకన సీతారామ ప్రాజెక్ట్ అన్నారు, ఇప్పుడు కాళేశ్వరం ఓపెనింగ్ అన్నారు, లేకపోతే మీరు మా పార్టీలో ఫౌండేషన్ స్టోన్ లోతున్నారు. మీ పార్టీ ఏంటో, మీ చరిత్ర ఏంటో, మీ కథ ఏంటో, మీరు గూగుల్లో మ్యాపులు తీసి లక్షలాది కోట్ల ప్రాజెక్టులు మీరు డ్రాయింగ్లు ఏంటో, 1,00,000 కోట్లు ఎట్లా కొల్లగొట్టాలో మీ స్కెచ్ ఏంటో కమిషన్ చెప్పింది, ఎన్డీఎస్ఏ చెప్పింది, విజిలెన్స్ రిపోర్ట్ చెప్పింది. ఇంకా రాబోయే రోజుల్లో వచ్చే చరిత్ర కూడా ఉంటుంది. అధ్యక్ష మాట్లాడండి హరీశ్రావు గారు. సరే అధ్యక్ష, రైట్, ఎన్డీఎస్ఏ గురించి కూడా మాట్లాడినట్టు ఐ విల్ గోయింగ్ టు దట్ సార్. నెక్స్ట్ ఐ విల్ టాక్ ఆన్ ఎన్డీఎస్ఏ. అయితే బిఫోర్ ఐ గో టు ఎన్డీఎస్ఏ ఒక విషయం నేను సభకు సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష, అత్యంత పారదర్శకంగా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఇప్పటిదాకా నేను చెప్పిన అన్ని విషయాలు ఉమాభారతి గారు రాసిన లెటర్లో 3rd పేజీలో నీళ్లు లేవని వచ్చింది. ఇది 18 ఫిబ్రవరి సిడబ్ల్యూసీలో నీళ్లు లేవని చెప్పారు. ఇది 4/3/2015 4th March 2015 నీళ్లు లేవని చెప్పారు. ఓకే, నౌ ఐ విల్ కమ్ టు ద డిపిఆర్. కాళేశ్వరం డిపిఆర్ మేము సెంట్రల్ వాటర్ కమిషన్కి ఇచ్చాం. ఇది డిపిఆర్ లో వాల్యూమ్ నంబర్ 5. మేము ఎక్కడ దాయలేదు, ఎంత స్పష్టంగా చెప్పినామో కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష. కాళేశ్వరం డిపిఆర్ వాల్యూమ్ నంబర్ 5 పేజ్ నంబర్ 2. There has been reservations of CWC about the availability of 160 TMC of water at earlier proposed diversion site Tumidihatti, and hence the success of the scheme in meeting its water demand was questioned by them. మీరు రాసుకునేది మాట్లాడండి హరీశ్రావు. అయిపోయింది టైం చెప్పింది మీకు. ఒక నిమిషం ముగించండి, మీకు కంక్లూడ్ చేయండి. అదే ఎక్కడ సార్, నేను ఇంకా 20% కూడా చేయలేదు. మీకు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ ఇచ్చినాం ఇప్పటికి. మాట్లాడండి. నేను ముఖ్యమంత్రి గారికి మంత్రులకు సమాధానం చెప్పడమే సరిపోయింది సార్ నా పని. కంక్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష, ఉత్తమన్న లేచి ఇది మీరు ఇచ్చిండ్రా వాళ్ళు ఇచ్చిండ్రా అన్నాడు. ఎట్లా ఉత్తమన్న, డిపిఆర్ అనేది మనం ఇస్తాము. హరీశ్రావు గారు వినండి, డిపిఆర్ అనేది మనం ఇస్తాము. మనం ఇచ్చిన డిపిఆర్ ను పరిశీలించి వాళ్ళు అనుమతులు ఇస్తారు. ఉత్తమన్న, డిపిఆర్ తప్పుంటే అనుమతులు రావు కదా. లిజన్, ఇప్పుడు చెప్తా ఇక. ఆ డిపిఆర్ లో మేము ఏం రాసినామంటే పేజ్ నంబర్ 2, ఫర్దర్ ఇట్ మే బి వర్త్ వైల్ టు మెన్షన్ ద సెంట్రల్ వాటర్ కమిషన్ హెస్ కాషన్డ్ that the net water availability of 165 TMC may not be available at Tamidihatti. In the scenario, the maximum quantity which can be diverted will reduce from 130 TMC to 67 TMC even for 150 days pumping. As such, Pranahita barrage will not be in a position to provide entire 160 TMC of water on its own, and the interstate issue will remain unresolved. The bottleneck can be avoided by reducing Pranahita barrage level with a mutually acceptable pond level and shifting this barrage location with sufficient storage is available for regulated release during low and fluctuating flows in monsoon season. In that scenario, Medgadda site was found to be the most suitable location to achieve the twin objectives because it has been found that about 280 TMC of water is available. Sir, ఇది ఇంకా చాలా ఉంది. డిపిఆర్ మేము రాసినాం. మీరు కంక్లూడ్ చేయండి హరీశ్రావు గారు. మీరు ఇప్పటికే ఇచ్చిన దాని సమయం కూడా చాలా ఎక్కువ ఇచ్చినాం. మీరు కంక్లూడ్ చేయండి. మీరు కమిషన్ మీద కంక్లూడ్ చేయండి సార్. మాట్లాడాలి సార్, ఇంకా ఇన్ని ఉన్నాయి సార్, నేను ప్రిపేర్ చేసిన సార్. మీకు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ ఇచ్చినాం. కంప్లీట్ చేయండి. మాట్లాడి కంక్లూడ్ చేయండి. అరే నిజాలు చెప్తే ఇంత భయం ఎందుకు సార్? కంక్లూడ్ చేయండి. అబద్ధమైతే లేచి చెప్పండి, క్లారిఫై చేయండి సార్. సో మా డిపిఆర్ మీద ఇన్ని అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే మేము ఎక్కడ దాయలేదు. తమిడిహట్టి దగ్గర నీళ్లు లేవని మీరు చెప్పిండ్రు, అందుకే మారుస్తున్నామని రాస్తే దాన్ని ఆమోదించి 1 సంవత్సరంలో మాకు 11 అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చాము. తర్వాత అధ్యక్ష ఒకటి
భారతదేశంలో ఒక పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. అప్పుడు నేను ఎంపీ గుట్టి. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరికి ఇరిగేషన్ లోన్ ఇవ్వలేదు. నో 1 minute. ఎందుకంటే ఏదో మేనేజ్ చేసుకొని ఏదో గొప్పతనం అనుకుంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెస్ నెవర్ లెంట్ అవుట్ సైడ్ పవర్ సెక్టర్. యూ హ్యావ్ టేకెన్ వెరీ హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ by managing those people. This was an investigation in the parliament. భారతదేశంలోనే ఒక పవర్ కార్పొరేషన్ ఇరిగేషన్ కాళేశ్వరం కార్పొరేషన్ లోన్లు ఇచ్చింది 11% ఇంట్రెస్ట్ లో. ఓకే, అండ్ షార్ట్ టర్మ్ లోన్స్. ఇక అదేదో మేనేజ్ చేసుకొని గొప్పదనం అనుకుంటే అది. మీరు హరీశ్రావు గారు, మీరు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ. మీరు కంక్లూడ్ చేయండి. మీకు రెండు నిమిషాలు మీరు కంక్లూడ్ చేయండి. మీకు ఇచ్చిన సమయం చాలా ఎక్కువ ఇచ్చినాం. ఇప్పటికి 1 అవర్కి ఎక్కువైంది. మీరు ఒక్కరి మన 1 అవర్ కంటే ఎక్కువ ఇచ్చినాం. మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. 2 minutes. సార్ నాకు ఎన్ని నిమిషాలు ఇచ్చారు సార్? మీరు ఏమండి ఎన్ని నిమిషాలు ఇచ్చారు సార్? మీకు 5 గంటల 40 నిమిషాలకు స్టార్ట్ చేశారు మీరు. కాదు సార్, ఇప్పటికీ 59 నిమిషాలు మాట్లాడినారు. 59 నిమిషాలు. మంత్రులు ఎంతసేపు మాట్లాడింది సార్? అవి తీసేయండి. మీకు వాళ్ళు ఎంతసేపు మాట్లాడింది సార్? అవన్నీ పోవని మీరు సార్ మా గొంతు నొక్కకండి సార్, మా గొంతు నొక్కకండి సార్. కంక్లూడ్ చేయండి సార్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కంక్లూడ్ చేయండి. కనీసం ఒక 2 గంటలు ఇవ్వండి సార్. దయించి 2 గంటలు ఇవ్వండి సార్. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలవాలి సార్. మీ దయ సార్. చాలా మంది సార్ మీకు దండం పెట్టండి సార్. ఒక గంట ఇవ్వండి సార్. 2 minutes ఇది అన్యాయం సార్. మా గొంతు నొక్కద్దు సార్. 2 minutes కంక్లూడ్ చేయండి. ఎల్ఏ మినిస్టర్ గారు ఎందుకు మా గొంతు నొక్కుతున్నారు? నేను మాట్లాడితే మీకు ఎందుకంత భయము? వై ఆర్ యూ నాట్ అలౌయింగ్ మీ టు స్పీక్? కైండ్లీ గివ్ ద మైక్. మాట్లాడండి. అధ్యక్ష, ఉత్తమ్ గారు సమాధానం చెప్తే మళ్ళీ దానికి 10 నిమిషాలు కావాలి. చెప్తా, అది కూడా లాస్ట్ లో చెప్తా. ఉత్తమ్ గారు ఏమేమి మాట్లాడినారు అన్ని రాసుకున్న 12 మాట్లాడినారు. 12కి ఆన్సర్ ఇస్తారు. నౌ ఐ విల్ గో టు ఎన్డీఎస్ఏ. ఇక ఎన్డీఎస్ఏ గురించి మా ఉత్తమ్ అన్న ఇందాక మాట్లాడిండి. ఏం మాట్లాడిండి అంటే రాసుకున్నా. ఆయన మాట్లాడుతుంటే ఉత్తమ్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఎన్డీఎస్ఏ గురించి ఆయన మాట్లాడుతుంటే పెన్ పెట్టి రాసుకున్నా. ఏమన్నాడంటే ఉత్తమ్ గారు చెప్తా ఒకటి రాసుకున్నా. వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పిండు ఉత్తమ్ గారు. ఆయన చెప్తా ఉంటే ధనాధన్ పెన్తో రాసుకున్నా. సో ఏమన్నారంటే ఉత్తమ్ గారు, దే ఆర్ ద మాస్టర్స్, ఎక్స్పర్ట్స్. ప్రపంచంలోనే అంత గొప్ప ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు. వాళ్ళంత అసలు నాలెడ్జ్ తెలివితేటలు ఎవరికి ఉండవు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ గురించి చెప్పారు. నౌ ఐ విల్ స్పీక్ ఆన్ ఎన్డీఎస్ఏ. ఎన్డీఎస్ఏ గురించి చాలా గొప్ప మాటలు, అంటే మోస్ట్ హైలీ క్వాలిఫైడ్, టెక్నికల్, ఎక్స్పర్ట్, సూపర్ అని వాళ్ళ గురించి చెప్పారు. నైస్. అయితే ఇదే ఉత్తమ్ అన్న ఆ రోజు ఎంపీగా ఉండే. ఐ విల్ గో టు దట్. ఎంపీగా ఉన్నప్పుడు ఈ ఎన్డీఎస్ఏ బిల్లు పార్లమెంట్లో వచ్చింది. లోక్సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేస్తూ ఇట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్, ఎంక్రోచింగ్ ఇన్ టు ద స్టేట్ సబ్జెక్ట్ అని ఆ రోజు ఈ బిల్లును వ్యతిరేకించాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. బట్ ఈ రోజు ఆ బిల్లు ఆ ఎన్డీఎస్ఏ చాలా గొప్పది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఓకే, ఐ విల్ లీవ్ ఇట్. మాట మార్చొచ్చు. మీరు కంక్లూడ్ చేయండి. వాళ్ళు అన్ని కామెంట్ చేసుకున్న మీకు ఇచ్చిన సమయం మినిమం 2 hours అన్ని పార్టీలు మాట్లాడాలి. చాలా మంది సభ్యులు మాట్లాడవలసి ఉంది. మీరు 2 నిమిషాలు కంక్లూడ్ చేయండి. మధ్యాహ్నం 3 గంటలు ఒట్టి కూర్చోబెట్టింది మమ్మల్ని. ఎందుకు కూర్చోబెట్టింది సార్? ఎందుకు ఒట్టి కూర్చోబెట్టింది? 2 నిమిషాలు కంక్లూడ్ చేయండి. 2 నిమిషాలు కంక్లూడ్ చేయండి. ఆగండి సార్. ఎల్ఏ మినిస్టర్ గారు, ఏం సార్ ఇది? ఇట్లా గొంతు నొక్కకండి సార్. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది సార్. కైండ్లీ సార్. అరే 50 నిమిషాలు అయింది, అలా 100 నిమిషాలు మీరే మాట్లాడుతుంది సార్. మీరు మాట్లాడితే 1 అవర్ మాట్లాడి కానీ కంక్లూడ్ చేయండి.